4 అలా అవుతుంది ఇప్పుడే టెంపుల్ ఓపెనింగ్. మేము వెళ్తున్నాము. ఇక్కడ మా వదిన గారు ఉన్నారు. మా వదిన గారిది పుట్టినరోజు శుభాకాంక్షలు వదిన గారు. నేను ఇంగ్లీష్లో తెలుగులో చెప్పిన ధన్యవాదాలు. అయితే మంచిగా ఏమే బర్త్డే మంచిగా 31 కంప్లీట్ 31st బర్త్డేని మంచిగా పొద్దున తిరువన్నమలైలో ఈవినింగ్ కాంచీపురంలో సెలబ్రేట్ చేసుకుంటున్నాం కానీ బర్త్డే పార్టీయే లేదు. ఈవినింగ్ ఇంటికి పోయినాక పెద్ద వేరే బాయ్ గాయస్. ఇప్పుడైతే టెంపుల్కి వెళ్తున్నాం. హాయ్ గాయస్, ఇప్పుడే మేము కంచికి వచ్చినాం తిరువన్నమలై నుంచి. ఇప్పుడు రెడీ అయ్యి టెంపుల్కి వెళ్ళాలి. టెంపుల్ 4 o'clockకి ఓపెన్ అంట. నువ్వు అడ్రస్ వేసుకుంటున్నా చూపి. నా అడ్రస్ కూడా చూపిస్తాను గైస్. మా వదిన డ్రెస్ బాగుందా? ఈ డ్రెస్ బాగుందా గైస్? తీసుకో. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. ఎంత సేపుగా పట్టుకున్నాం తెలుసా? వచ్చిన ట్రిప్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఆపుకొని హ్యాపీ బర్త్డే టు యూ. నీ ఇష్టం. కాంచీపురంలో టెంపుల్స్ అన్ని చూడడానికి ఎక్కువగా ఆటోస్ ఉంటాయి అండ్ ఈ 4 temples కి తీసుకెళ్లి చూపిస్తారు. ఒక్క పర్సన్ కి 150 రూపీస్ చార్జ్ చేస్తారు. మేమైతే ఫస్ట్ శివ కంచికి వచ్చేసినాము. దీన్ని దక్షిణ కంచి అని కూడా అంటారు. ఇక టెంపుల్స్ అన్ని కూడా చూసుకుంటే చాలా స్పేషియస్ గా ఎక్కువ ఏరియాలో ఉంటాయి. మేము వెళ్ళిన టైంలో అయితే ఈ మెయిన్ గోపురం కన్స్ట్రక్షన్ లో ఉండే. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే ఎంట్రన్స్ అన్నమాట. ఇక్కడ కొన్ని షాపింగ్ ఐటమ్స్ ఉన్నాయి అండ్ కొబ్బరికాయలు, దీపం, దేవునికి సంబంధించిన ఐటమ్స్ ఉన్నాయి. మేము ఇవాళ మార్నింగ్ అరుణాచలం నుంచి కాంచీపురం అయితే వచ్చాము. అరుణాచలం వీడియోస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి, వెళ్ళి చూడండి. లేకపోతే ఇక్కడ ఐ బటన్ లో పెడతాను, చెక్అవుట్ చేయండి. మేమైతే టెంపుల్స్ అన్ని చూడడానికి 3 o'clockకి స్టార్ట్ అయినాము. ఎందుకనంటే కామాక్షి అమ్మవారి టెంపుల్ ఉంటుంది కదా, అదైతే 1 o'clock నుంచి 4 o'clock మధ్యాహ్నం క్లోజ్ ఉంటదని చెప్పారు. సో అందుకోసమనే మేము ఇంకా లేట్ గా స్టార్ట్ చేసినాము. ఇక్కడైతే మేము ధ్వజస్తంభం దగ్గర దీపం వెలిగిస్తున్నాము. ఈ టెంపుల్ లో అయితే ఆర్కిటెక్చర్ అండ్ కార్వింగ్స్ కానీ చాలా ప్యూర్ గా ఇన్ డీటెయిల్ గా కనిపిస్తాయి మీకు. ఇంకా ఇక్కడ నుంచి టెంపుల్ లోకి వెళ్ళగానే మనకు రైట్ సైడ్ లో అయితే శివయ్య టెంపుల్ కనిపిస్తుంది. లెఫ్ట్ లో అయితే మ్యాంగో ట్రీ ఉంటుంది. మేమైతే ఫస్ట్ లెఫ్ట్ సైడ్ వెళ్ళాము, అంటే మామిడి చెట్టు ఉండే దగ్గరికి. ఈ టెంపుల్ లో ఎన్ని పిల్లర్స్ ఉన్నాయో అసలు ఎవ్రీ పిల్లర్ ని ఇన్ డీటెయిల్ గా కార్వ్ చేసినారు. నేను ఇట్లా వీడియోస్ తీసుకున్నాను, బట్ కొంచెం లైటింగ్ తక్కువగా ఉంది, ఎక్కువగా క్లారిటీగా రాలేదు వీడియోస్. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే ఆ మామిడి చెట్టు. ఇదైతే ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది అండ్ చాలా పెద్ద హిస్టరీ ఉంది. ఇక్కడ చూసుకుంటే మీకు అర్థమవుతుంది. ఇక్కడైతే శివయ్య ఇంకా కామాక్షి అమ్మవారి పెళ్లి జరిగిందంట. ఇంకో అద్భుతమైన విషయం ఏంటంటే ఈ మామిడి చెట్టుకి 4 కొమ్మలు ఉంటాయి. ఆ 4 కొమ్మలకి డిఫరెంట్ టేస్ట్ ఉన్న మామిడి పళ్ళు కాస్తాయి. టేస్ట్ తో పాటు షేప్ కూడా డిఫరెంట్ గా ఉంటుందంట. మీరు ఎప్పుడైనా కాంచీపురంకి వెళ్తే ఈ టెంపుల్ ని అస్సలు మిస్ అవ్వకండి. ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే శివయ్య టెంపుల్ ఉంటుంది. అక్కడైతే మొబైల్ ఫోన్స్, వీడియోగ్రఫీ నాట్ అలౌడ్ అన్నమాట. మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. మొత్తానికి ఇదే టెంపుల్ వ్యూ అన్నమాట. ఇంక ఇక్కడ మాకు పులిహోర కూడా ఇచ్చారు, చాలా టేస్టీగా ఉండే. నెక్స్ట్ అయితే కామాక్షి అమ్మవారి టెంపుల్ కి వెళ్ళాము. ఇదైతే అందరికీ తెలిసిన టెంపులే. అష్టాదశ శక్తి పీఠాల్లో ఇది కూడా వన్ ఆఫ్ ది శక్తి పీఠం. క్యూ లైన్ లో రష్ ఏం లేకుండే, బట్ మాకైతే దర్శనం కంప్లీట్ అవ్వడానికి 2 hours టైం పట్టింది. ఎందుకనంటే మేము వెళ్ళిన టైం కి అలంకరణ చేస్తున్నారు అమ్మవారికి, సో అందుకే దర్శనం లైన్ ఆపేశారు. ఇక్కడ డిఫరెంట్ క్యూ లైన్స్ ఉన్నాయి. ఫ్రీగా వెళ్ళొచ్చు, లేకపోతే పేడ్ కూడా ఉంది. ఫ్రీగా వెళ్ళే దాంట్లోనే చాలా బాగా కనిపిస్తారు అమ్మవారు, ఎక్కువసేపు కూడా చూడొచ్చు మీరు. ఇక్కడ గోల్డ్ కలర్ లో కనిపిస్తుంది కదా, అదే అమ్మవారి గర్భగుడి అన్నమాట. అన్ని టెంపుల్స్ లో కంటే ఇక్కడే కొంచెం షాపింగ్ స్టాల్స్ ఎక్కువగా ఉన్నాయి అండ్ ఇక్కడైతే మేము షాపింగ్ చేసినాము మాకు అండ్ మా రిలేటివ్స్ కోసం. స్టార్టింగ్ లో చూపెట్టలేదు, బట్ ఇక్కడైతే క్లాక్ రూమ్ అంటే లగేజ్ రూమ్ కూడా అవైలబుల్ గా ఉంది. ఈ హ్యాండ్ మేడ్ బాస్కెట్స్ అయితే కనిపించాయి, బట్ ఒక్కటి 500 చెప్పారు, వద్దులే అని చెప్పేసి ఇంకా మిగతా షాపింగ్ చేసుకున్నాం ఇట్లా. నెక్స్ట్ ఇక్కడ నుంచి అయితే మేము వామన టెంపుల్ కి వెళ్ళిపోయాము. అన్ని టెంపుల్స్ లో మొబైల్ ఫోన్స్ అలౌ చేస్తున్నారు, బట్ వీడియోగ్రఫీ అలౌడ్ ఉండదు లోపలికి వెళ్ళాక. ఇందాక కామాక్షి అమ్మవారి టెంపుల్ లో కూడా మొబైల్ ఫోన్స్ అలౌడ్ ఉన్నాయి. మనందరికి వామన స్టోరీ తెలిసే ఉంటుంది, ఎందుకంటే 10th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ లో బలి చక్రవర్తి అని చాప్టర్ ఉంటది కదా. మా దర్శనం అయిపోయి బయటికి వస్తుంటే ఒక బర్త్డే గర్ల్ కలిసింది మాకు. నేను స్టార్టింగ్ లో రికార్డ్ చేయలేదు, బట్ ఎంత ఫ్రీగా వచ్చేస్తుందో అందరి దగ్గరికి. నీకే ఇచ్చేస్తుందట. అమ్మ అమ్మ బాయ్. హ్యాండ్ షేక్ பண்ணுங்க. அந்த హ్యాండ్ షేక్ பண்ணுங்க. హలో హ్యాపీ బర్త్డే.
ఓకే చుట్టూ బాగుంది పూలు బాగున్నాయి. బాయ్ బాయ్ బాయ్. ఫస్ట్ అక్కడ పోదామంటుంది. ఇద్దరు బర్త్డే ఒకసారి హట్ చేసుకుంటున్నారా మీరు? టూ బర్త్డే గర్ల్స్ 3 years అందరికి 2 years. 2 కంప్లీట్. ఇక్కడ ఇక్కడ ఇక్కడ. తమిళ్ కూర్చోవాలి ఒక నిమిషం. కామెంట్. హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ. ఇంకా ఇక్కడ నుంచి అయితే మేము నెక్స్ట్ స్టాప్ అండ్ లాస్ట్ స్టాప్ విష్ణు కంచికి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇట్లా టెంపుల్స్ లో రష్ ఏం లేరు, బట్ నడవడానికి చాలా టైం పడుతుంది. చాలా పెద్దగా ఉంది టెంపుల్. ఇక్కడ అన్ని టెంపుల్స్ చాలా పెద్దగా విశాలంగానే ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే కాంచీపురం అనేది ఒక పెద్ద సిటీ. ఈ టెంపుల్స్ అన్ని కూడా కాంచీపురం సిటీ మధ్యలోనే ఉంటాయి. బట్ ద థింగ్ ఈస్ బయట ఎంత సౌండ్స్ ఉన్నా మీరు ఒక్కసారి టెంపుల్ లోకి ఎంటర్ అవ్వగానే చాలా పీస్ఫుల్ గా సైలెంట్ గా అనిపిస్తుంది. యాక్చువల్లీ ఈ టెంపుల్ 9 o'clock క్లోజ్ చేస్తారంటే మేము హడావిడిగా ఫాస్ట్ గా వెళ్ళాం దర్శనంకి. మన వెంకటేశ్వర స్వామి దర్శనం అయిపోయాక లాస్ట్ లో బంగారు బలి దర్శనం కూడా ఉంటుంది. మధ్యలో ఒక దగ్గర అయితే చాలా పెద్ద స్టెప్స్ ఉన్నాయి. ఇట్లా బంగారు బలి దగ్గర అయితే మార్నింగ్ చాలా రష్ ఉంటారంట. ఇక్కడైతే మనము బంగారు బలిని టచ్ చేయడానికి టికెట్ కూడా తీసుకుంటున్నారు. నాకు లిజర్డ్స్ అంటే చాలా భయం. ఇప్పటి వరకు అయితే నన్నేం టచ్ చేయలేదు, ఇకపై కూడా టచ్ చేయొద్దని ప్రే చేసుకున్నా. ఇంకా అదైతే కంప్లీట్ అయిపోయింది. వెళ్తున్నప్పుడు ఎక్కువ వీడియో రికార్డ్ చేయలేదు కదా, ఇలా ఉంటుంది అనమాట. ఎగ్జిట్ అక్కడ నుంచి ఉంటుంది. చాలా ఉరుక్కుంటే వెళ్ళాం అనమాట. యాక్చువల్ గా ఏంది పీస్ఫుల్ గా ఉంది కదా. చేత ఎలా ఉంది? బాగుంది. ఎట్లుంది? ఇప్పుడే బంగారు బల్లికి టచ్ చేసి వచ్చేసినాం. ఇంకా అలా కొంతసేపు టెంపుల్లో కూర్చున్నాము. బంగారు బల్లి, వెంకటేశ్వర స్వామి, వేణుగోపాల స్వామి టెంపుల్స్ కూడా ఉంటాయి ఇందులోనే. ఇంకా టెంపుల్ 5 minutes లో క్లోజ్ అయిపోతుంది కాబట్టి ఇక్కడ జనాలు చూడండి ఎలా ఉరుకుతున్నారో. మొత్తానికైతే చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది. ఇక్కడైతే ప్రసాదం కౌంటర్ కూడా ఉంది. శివకంచిలో కూడా సేమ్ ఇట్లనే ప్రసాదాలు ఉండే. అక్కడ కూడా అరిసె, పులిహోర, లడ్డు అండ్ డిఫరెంట్ టైప్స్ ఉండే. అరిసె ఇంకా లడ్డు తీసుకున్నాము. అరిసె అయితే చాలా బాగుంది, మొత్తం ఫుల్ గా నెయ్యి వేసారు. నెక్స్ట్ అయితే డిన్నర్ కి వెళ్ళాము. డిన్నర్ కి అయితే మేము ఇలా అందరం దోసాసే తీసుకున్నాం. ఇంకా రూమ్ కి వెళ్ళి మేము మా వదిన బర్త్డేని ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు కల్పన. ఇన్ కాంచీపురం సెలబ్రేషన్స్. కాంచీపురములో హ్యాపీ బర్త్డే రమేష్ రెడ్డి. కేక్ కోయకపోవడానికి రీజన్ ఏంటంటే కేక్ లో ఎగ్ ఉంటుంది కదా. మా దగ్గర అయితే ఇంటికి తీసుకెళ్లాల్సిన ప్రసాదాలు ఉన్నాయి కాబట్టి ఇంకా ప్రిఫర్ చేయలేదు మేము. ఫస్ట్ అరే కొట్లాడకు బట్టేగల్ మమ్మీతోనా. అయ్యో మా వదినకైతే ఇది చాలా మెమరబుల్ బర్త్డే అన్నమాట. నెక్స్ట్ వీడియో కాంచీపురంలో షాపింగ్ వీడియో ఉంటుంది, డెఫినెట్ గా మిస్ అవ్వకుండా చూడండి. సో దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. మీకు నా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో ఇంకా ఇంట్రెస్టింగ్ కంటెంట్ తో కలుద్దాం. ఓకే, బాయ్ బాయ్.